బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులను కలిసేందుకు త్వరలోనే వైఎస్ జగన్ రాజయ్యపేట వస్తారని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స తెలిపారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట వెళ్లిన వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ మత్స్యకారుల దీక్షకు సంఘీభావం తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులకు అండగా నిలబడతామన్నారు. వైసీపీ మొత్తం మత్స్యకారుల వెంట ఉందన్నారు బొత్స. బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తుల ఎందుకు నిర్బంధిస్తున్నారని ప్రశ్నించారు. ఆయన నేరుగా వింటున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు. 1-to-1 ఇంటరాక్షన్ అక్కడ. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల తమ జీవితాలు నాశనమవుతాయని వైసీపీ నేతలకు చెప్పుకుని కంటతడి పెట్టుకున్నారు మత్స్యకార మహిళలు. స్థానికుల అభిప్రాయానికి వ్యతిరేకంగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయకూడదన్నారు వైసీపీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని, మత్స్యకారులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. చెప్పుకున్నందుకు నటించి పెట్టుకోవాలని పచ్చమ్మ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే మాటికి ప్రకారంగా మిమ్మల్ని ఎందుకు పంపించారు. పంపించిన ఇప్పుడు మేము ఏమిటంటే కోరుకుంటుంది, మాకు బల్క్ కంపెనీ మాకు వద్దు. కాకపోతే ఒకటి మాకు కిడ్నీ అంత పడేపడవ ఇవన్నీ నా ఎదురైన చెప్పేస్తారండి. మా తాత రామాలయం పెట్టినప్పుడు ఒక పంచులు వచ్చి చెబితే అక్కడ ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషం అయిపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పాను. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరిమని చెప్పారు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమం చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం.